వచ్చినప్పుడు ఆళ్ళు ఊరుకుని ఇదంతా డిఫరెంట్ పోయినప్పుడు బుబ్బురు ఉండే చెట్టు ఎవరైనా సైకిల్ పోతే మై ఉరికేది ఆ సైకిల్ ఉండదు లేవురా కాలే ఊరుకుడు ఆ సైకిల్ ఎంత దూరం పోతే బండి ఎంత దూరం పోతే ఈ పుట్టలు దాటి ఉరికేది ఒకటే ఉరుకుడు అక్కడ పోయి ఆగుది కాడ చెట్లు లేని కాడ ఏంటిదిరా చూసుకుని అయితే పిల్లలుగా కూడా వచ్చినట్ట పిల్లలుగా పడుకోపో హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ ఆర్కేవి యూట్యూబ్ ఛానల్. ఈ వీకెండ్ నేను ఊరికి వెళ్ళానండి. మా బాబు నేను ఇద్దరం అక్కడ మా అక్క వాళ్ళని రమ్మంటే వచ్చారు. ఇంకా దాని తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత మేము మళ్ళీ మా పొలం దగ్గరికి వెళ్ళి అక్కడ కుండ చికెన్ చేసుకున్నాము. సో దానికోసమే మేము ఇంకా అన్నీ అరేంజ్ చేసుకొని ఇంటి దగ్గరే వెళ్ళామండి. 1 కేజీ అట్లా చికెన్ తీసుకొని వచ్చి ఇంట్లోనే కుండ ఉంటే అది తీసుకున్నాము. తర్వాత ఇంకా దానికి కావాల్సినవి చికెన్ మంచిగా వాష్ చేసుకొని తర్వాత కారం, సాల్ట్, పచ్చిమిర్చి, యాక్చువల్గా పచ్చిమిర్చి వేసి చేసుకోవాలి, మా దగ్గర కొన్నే ఉండడం వల్ల కారం కూడా వేసాము. ఇంకా బిర్యానీకి సంబంధించిన హోల్ గరం మసాలా ఉంటుంది కదా, లీఫ్, ఇంకా లవంగాలు, యాలకులు, చెక్క అన్నీ వేసేసుకొని సాల్ట్, పసుపు, అల్లం, ధనియా పౌడర్, గరం మసాలా అవన్నీ వేసి మంచిగా కలుపుకొని కొత్తిమీర అండ్ పుదీనా కూడా వేసుకోవచ్చు. మేము అన్నీ ఇంకా ఒక దాంట్లోనే పెట్టుకొని వచ్చేసరికి అట్లా ఉన్నాయండి. అన్నీ బాగా వేసి మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకొని మంచిగా ఇంకా మేము అక్కడే పొయ్యి అరేంజ్ చేసుకున్నాము. అక్కడ చాలా కట్టెలు ఉండేయండి. సో అక్కడే మేము అన్నీ పొయ్యి అంతా అరేంజ్ చేసుకొని ఇది మంచిగా చికెన్ అంతా అన్నీ వేసేసి ఆనియన్స్ వేసి బాగా కలుపుకొని మనము ఇంకా జస్ట్ లైట్గా ఆయిల్ కూడా వేసాను. కరివేపాకు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాము. కరివేపాకు ఇంకా కొంచెం ఆయిల్ కూడా వేసి మంచి బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ అది అంతా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. కలుపుకుంటే ఏంటంటే మనకి ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి బాగా అబ్జర్వ్ అవుతాయి. సో దట్ టేస్ట్ కూడా బాగుంటుంది. మనము ఇంకా ఊరికే ఏం తీసి కలపం కాబట్టి అన్నీ మంచిగా పీసెస్కి పట్టేటట్టు బాగా మ్యారినేట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా మేము కట్టెల పొయ్యి మీదనే చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి పొయ్యి వాళ్ళు అరేంజ్ చేశారు. మేమే చేసుకొని ఇంకా ఏమంటారు దేనికి మూత తీసుకురాలేదు, మేము మర్చిపోయాము కుండ మీద పెట్టడానికి. సో అక్కడ మా
పొలంలోనే మోదుగ చెట్టు ఉందండి. మోదుగాకులు ఉంటాయి కదా, మనం విస్తర్లు కొట్టుకుంటాము. ఆ మోదుగాకులు తీసుకొని వచ్చి ఇంకా దాన్ని కడదామని చూసాము, కట్టలేదు. ఇంకా నార్మల్గా దాని మీద కుండ మీద పెట్టేసి ఒక రాయి పెట్టాము. సో అది ఇంకా ఉడికిపోయింది. ఒక 1 or 2 టైమ్స్ దాంట్లో మనకి ఎలాగో చికెన్లో వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది. సో మేము ఇంకా దాన్నే ఒక 2 టైమ్స్ అట్లా కలుపుకున్నాము అంతే. ఇట్లా టోస్ట్ చేసినట్టు కుండలోనే ఇట్లా కలిపాను. ఫుల్ మంట అయితే మంచిగా మండింది. సో తొందరగానే ఒక 15-20 మినిట్స్లో మనకి రెడీ అయిపోతుందండి. కొంచెం అది ఫస్ట్ కాబట్టి కొంచెం మంట ఎక్కువ పెడితేనే దాంట్లో చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి వచ్చేస్తుంది, బయటికి వచ్చేసి అది ఉడికిపోతుంది. ఇంకా అట్లా పెడితే ఆ ఫ్లేవర్స్ అంతా బయటికి వెళ్తాయి అని చెప్పి మళ్ళీ ఆకులను పెట్టి దాని మీద మళ్ళీ స్టోన్ పెట్టాము. ఇంకా ఇంటి నుంచే మేము చాప అవన్నీ తెచ్చుకున్నాము కూర్చోవడానికి ఉంటుందని. సో మొత్తానికైతే వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేసామండి. నేను ఇక్కడ హైదరాబాద్ నుండి వెళ్ళి మరి అక్కడ అంటే అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు, జస్ట్ అప్పటికప్పుడే అనుకొని వచ్చామన్నమాట. మేము అనుకోలేదు అసలు ఇట్లా వెళ్ళాలి చేసుకోవాలి అని ఏం అనుకోలేదు. ఇంకా ఏం చేద్దాం అనేసరికి అక్కడ సరే బావి దగ్గరికి వెళ్ళి ఇట్లా కుండ చికెన్ చేసుకుందాము అనేసరికి సరే అని ఇంకా అప్పుడప్పుడు అరేంజ్ చేసుకొని వచ్చాము. నేను ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు నాకు 7-8 ఇయర్స్ ఉన్నప్పుడు కుట్టానండి నేను. మా అమ్మ కుట్టేది, అమ్మతో పాటు నేను కూడా విస్తరాకులు కుట్టడం వచ్చు నాకు కూడా. అప్పటిది ఆల్మోస్ట్ ఆఫ్టర్ 25 ఇయర్స్, 20+ ఇయర్స్ అనుకోండి. 20+ ఇయర్స్ తర్వాత మళ్ళీ విస్తరాకు కుట్టాను. ఐఎమ్ సో హ్యాపీ. నాకు ఇట్లాంటివి అంటే చాలా ఇష్టము. అండ్ నా డ్రీమ్ ఎప్పుడు ట్రూ అవుతుందో అండి. మంచిగా వెళ్ళి విలేజ్లో సెటిల్ అయ్యి హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని ఉంది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఆలోచిస్తున్నాము. అంత ఈజీ కాదు కదండి. అక్కడ మనకి ఫస్ట్ నుంచి లైఫ్ ఇక్కడ అలవాటు అయిపోయింది. కాకపోతే ఏంటంటే నా డ్రీమ్ అండి, ఎప్పటికైనా ఊరికి వెళ్ళాలి, ఊర్లోనే సెటిల్ అవ్వాలి, ఊర్లోనే ఉండాలి. మనకు వచ్చిన కొద్దో గొప్ప వ్యవసాయం చేసుకుంటూ, వ్యవసాయం అయితే ఏం రాదు, నేర్చుకొని చెయ్యాలి. అది నా డ్రీమ్ యాక్చువల్లీ. దేవుడి దయ వల్ల ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలని నేను ఎప్పటి నుండో అనుకుంటున్నాను. చూడాలి ఆ దేవుడు నన్ను ఎంత తొందరగా కరుణిస్తాడో. ఇలా మంచిగా హ్యాపీగా లైఫ్ లీడ్ చేయాలని ఉంది, ప్రశాంతంగా. ఎప్పుడో ఒకసారి అకేషనల్లీ అంటే ఇట్లా అయితే కుదురుతుంది, కానీ మనకి రెగ్యులర్గా వెళ్ళడం కుదరదు కదా అండి. ఇక్కడ నుండి అక్కడికి, అక్కడి నుండి ఇక్కడికి అంటే చాలా ఇబ్బంది. సో అందుకనే మంచిగా మనం విలేజ్లోనే సెటిల్ అవ్వాలి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఇదొక 15-20 మినిట్స్లో మనకి రెడీ అయిపోయిందండి. ఇంకా మాడిపోతుంది మళ్ళీ కుండ కదా అని చెప్పి మంట అంతా తీసేసి ఇంకా దించేసుకున్నాము. కానీ భలే వచ్చిందండి, బాగుంది, చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడైనా కుదిరితే విలేజెస్కి వెళ్ళినప్పుడు ఇట్లా ట్రై చేయండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇది పొలము మేమైతే వేరే వాళ్ళకి లీజ్కి ఇచ్చామండి. ఇంకా వాళ్ళే అది దున్ని పెట్టినట్టున్నారు నారు పోయడానికి. ఫైనల్లీ నేనైతే విస్తరాకు కుట్టేశాను. ఇంకా అక్కడ మామయ్యకి పెట్టేసి మేము తింటామండి. ఫైనల్లీ వి ఎంజాయ్డ్ ఎ లాట్. ఇంకా అందరూ ఉంటే బాగుండేది, అందరూ అనుకొని వెళ్తే బాగుండేది. నేను సడన్గా నాకు ఇక్కడ ఉండి ఫ్రెష్ ఎయిర్ కావాలి, నాకు చేంజ్ కావాలి అని చెప్పి మా హస్బెండ్ రాకున్నా కూడా నేను బాబుని తీసుకొని ఒంటరిగా
వెళ్ళాను. ఇక వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మా అత్తమ్మకి కూడా కాళ్ళ నొప్పులు అవి ఉండడం వల్ల తను కూడా ఒక్కతి రాలేదు కదా అని రిక్వెస్ట్ చేస్తే అంత బతిలాడాను వీళ్ళని రండి 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 అంటే ఫైనల్లీ ఇంకా మా ఆడపడుచు ఇంకా మా అల్లుడు ఇద్దరు అల్లుళ్ళు వచ్చారు. సో వాళ్ళందరూ ఉండడం వల్లనే ఇది పాసిబుల్ అయిందండి. నేను ఒక్కదాన్ని వెళ్ళి ఇంకేం చేస్తాను, ఆ ఊర్లో నాకు ఎవ్వరూ తెలియదు కూడా సరిగా. ఇంట్లో నుంచి బయటికి రావడం కూడా కష్టమే. కూడా రాలేదు. తప్పకుండా అయితే అందరూ ట్రై చేయండి. అట్లీస్ట్ వీకెండ్స్లో ఆర్ మంత్లీ వన్స్ ట్వైస్ మీకు కుదిరితే తప్పకుండా విలేజెస్కి విజిట్ చేయండి. చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది. ఎక్కడికో ట్రిప్స్ అక్కడిక్కడ వెళ్ళడం కంటే ఇలా మన విలేజెస్కి వెళ్ళి వస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇక్కడైతే బాగా ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.